ఏ తారీఖు వచ్చేవి కేసీఆర్ టైంలో, వీళ్ళు ఏ తారీఖు జీతాలు పడుతున్నాయి, అది కూడా మీరు అప్డేట్ చేయాలి కదా. ఫస్ట్ తారీఖున జీతాలు పడడం అనేది 10 ఏళ్ళు ఎవరు చూడలే, ఏ ఉద్యోగస్తుడు చూడలే. ఇలా ఫస్ట్ తారీఖున జీతాలు పడుతున్నటువంటి ప్రక్రియ ప్రభుత్వం నడిపే విధానంలో కొన్ని అటు ఇటుగా ఉంటాయి. ప్రతిదాన్ని భూతద్దంలో చూడడం తగదు. అల్టిమేట్గా మా ప్రభుత్వ ధ్యేయం ప్రజల సంక్షేమం. ఆ సంక్షేమం వైపే పోతాము. ఎవరు ఎన్ని వీడియోలు సృష్టించినా, ఫేక్ వీడియోలు పెట్టినా, ఏ టెక్నాలజీ వాడినా నేను మీ ద్వారా తెలంగాణ ప్రజలకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. తొందరపడొద్దు, వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేయండి. వాస్తవాలు తెలుసుకున్న తర్వాత మీరు దాని మీద రియాక్ట్ అవ్వాలి. తొందరపడి ఇలా ప్రపంచమంతా కూడా ఫేక్ సబ్జెక్ట్ మీద నడుస్తూ ఉంది. వ్యక్తిగత స్వేచ్ఛను హరించే విధంగా విచ్చలవిడిగా మార్పింగ్ చేస్తూ ఉన్నారు, వీడియోల్ని ఎడిటింగ్ చేస్తూ ఉన్నారు. ఇది మంచి సాంప్రదాయం కాదు. ఇలా చేసే వాళ్ళ మీద కఠిన చర్యలు ఉండాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఆ కేంద్రం ఇస్తున్న డబ్బులు ఊరికే ఇస్తుందా, మనం ట్యాక్సులు కడితే ఇస్తుందా? అందుకే ఇవాళ నేను ఇందాక ప్రొఫెసర్ కోదండరామ్ గారు పెట్టినటువంటి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పోయి వస్తూ ఉన్నాను డీలిమిటేషన్ మీద. దక్షిణాది రాష్ట్రాలు యావత్ దేశంలో నేషనల్ ఎకానమిక్ కాంట్రిబ్యూటర్లో టాప్ 10 కంట్రీస్ ఏడున్నాయి? టాప్ 10 స్టేట్స్ ఎక్కడున్నాయి? దక్షిణాది రాష్ట్రాలే. దాంట్లో 8 స్టేట్స్ దక్షిణాది నుంచి ఉన్నాయి. టాప్ 10 ఎకనామిక్ కాంట్రిబ్యూటర్స్ ది కంట్రీ. మనకు వస్తుంది ఎంత? మనం ఇస్తుంది ఎంత? మనకు వస్తుంది ఎంత? గుజరాత్ ఇస్తుంది ఎంత? గుజరాత్కి వస్తుంది ఎంత? ఉత్తరప్రదేశ్ ఇస్తుంది ఎంత? ఉత్తరప్రదేశ్కి వస్తుంది ఎంత? మణిపూర్, మిజోరం నేషనల్ కాంట్రిబ్యూట్ చేస్తుంది ఎంత? వాళ్ళకు వస్తున్న వాటా ఎంత? ఇట్లా లెక్కలు వేసుకున్నప్పుడు దక్షిణాదికి తీరని అన్యాయం జరుగుతూ ఉంది. రేపు సీట్ల కోత పెడితే కూడా తీరని అన్యాయం జరుగుతుంది. కాబట్టి మేము ఎదిరిస్తూ ఉన్నాము. ఇవాళ 37 రూపాయలు ఇస్తున్నామని చెప్తాం. మనం కడుతున్న ట్యాక్స్ ఎంత గవర్నమెంట్కి, యూనియన్ గవర్నమెంట్కి? తిరిగి వాళ్ళు ఇస్తుంది ఎంత? చాలా తక్కువ ఇస్తారండి. ఇంకా కార్డులు, అసలు కార్డులు ఏమని పరిస్థితి? వాళ్ళు ఇచ్చే నిధులు దేని కూడా సరిపోవు. నేను మళ్ళీ మీ ద్వారా బండి సంజయ్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నా. సంజయ్ గారు కేంద్ర మంత్రి కదా, ఈ రాష్ట్రంలో ఒక వినూతనమైన కార్యక్రమం చేపట్టాం. సన్న బియ్యం అనేది ఒక చరిత్రాత్మకమైన అంశం. మీరు యావత్ దేశంలో ఇచ్చే ప్రయత్నం చేయండి. మీరు చాలా చోట్ల రాష్ట్రాల్లో ప్రభుత్వంలో ఉన్నారు, అక్కడ ఇచ్చే ప్రయత్నం చేయండి. ఇదే 37 రూపాయలు తీసుకొని అక్కడ కూడా సన్నబియ్యం ఇవ్వండి. పేద ప్రజలు సన్నబియ్యం తినిపియండి. ఎందుకు చేయరు ఆ కార్యక్రమం? ఇలా తెలంగాణ ప్రభుత్వం వినూత్నంగా తీసుకుంది. ఎవరు ఊహించలే ఈ కార్యక్రమం వస్తుందని. ఇలా సన్న బియ్యాల మీద ప్రభుత్వానికి పేరు వస్తుందని హెచ్సి అంశాన్ని తీసుకొచ్చి తెరమీకి తమ్మిని బమ్మి చేసి బద్నాం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజలు, విఘ్నులు ఇవన్నీ ఆలోచించదు కోరుతా ఉన్నాం. ఏడికెళ్ళి తెస్తారు నిధులు? పాకిస్తాన్, బంగ్లాదేశ్కి వెళ్ళి తెస్తారా నిధులు? ఎట్లయితే గట్టెక్కిస్తారు. ఇప్పుడు బీజేపీ నిజంగా చిత్తశుద్ధి తెలంగాణకు న్యాయం చేయాలంటే కిషన్ రెడ్డి గారికి మళ్ళీ నేను మీ ద్వారా చెప్తున్న అంశం అంటే, ఫస్ట్ మెట్రోకు నిధులు రిలీజ్ చేయండి. ఎందుకు అడ్డుపడుతుంది? కిషన్ రెడ్డి అడ్డుపడడం వల్లనే మెట్రోకి, ట్రిబుల్-ఆర్కి నిధులు వస్తలేవు. మా ఎంపీ గారు పక్కన మొత్తం తెలుసు వారికి చరిత్ర. కేసీఆర్ అడ్డుపడతా ఉన్నాడు. ఫస్ట్ అడ్డు తొలగండి మీరు. ఈ కిషన్ రెడ్డిని అడ్డు తొలిగితే, కిషన్ రెడ్డి అనేటువంటి ఒక అడ్డు తొలిగితే ఈ రాష్ట్రానికి రావాల్సిన మెట్రో నిధులు వస్తాయి, ట్రిబుల్-ఆర్ నిధులు వస్తాయి, మూసి ప్రక్షాళనకు నిధులు వస్తాయి. ఫస్ట్ నిధులు ఇవ్వండి. కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు ఒకవేళ ఇంకా ఒక ఛాన్స్ అని అధికారాన్ని కలగంటే అది కలగానే మిగిలిపోతుంది. తెలంగాణలో బీజేపీ అధికారం రావడం అనేది సాకారమైన అంశం కాదు. మీకు ప్రజలు ఒక ఛాన్స్ ఇవ్వరు. మతం పేరిట అక్కడక్కడ మీ ఉనికి ఉండే విధంగా మీకు అవకాశాలు ఇచ్చారు తప్ప అధికారులకు వచ్చే అవకాశం మీరు ఇస్తారనుకుంటే అది భ్రమనే. అది కలగానే మిగిలిపోతుంది. థ్యాంక్ యూ.